హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ ప్రీవియస్ పేపర్స్లో భాగంగా ఈవీఎస్లో బిట్స్ ఎలా ఫ్రేమ్ అయ్యాయో చూద్దాం. ఈవీఎస్ అంటే మనకు సైన్స్, సోషల్ ఈ రెండింటిలో కలిపి 24 బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. 6 బిట్స్ అనేవి మెథడాలజీలో ఫ్రేమ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు 24 బిట్స్ మనకు ఏ విధంగా ఫ్రేమ్ అయ్యాయి ఈవీఎస్లో అనేది చూద్దాం. ఈవీఎస్ బిట్స్ అన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్ నుండే ఫ్రేమ్ అవుతాయి. సో టెక్స్ట్ బుక్లో కూడా ఒక టాపిక్ ఉంది అంటే ఆ టాపిక్లో ఒక లైన్ మెన్షన్ చేశాడు అంటే అదే లైన్ని తీసుకొని డైరెక్ట్గా బిట్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. లేదు అంటే ఆ లైన్కి సంబంధించి వేరే ఎగ్జాంపుల్ని తీసుకొని బిట్ అనేది ఫ్రేమ్ కావడం జరుగుతుంది. సో మీరు చదివిన టాపిక్కి బిట్ ఎలా ఫ్రేమ్ అవుతుందో తెలియాలి అంటే డెఫినెట్గా ప్రీవియస్ పేపర్స్ చూడాల్సిందే. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తేనే బిట్ ఏ విధంగా వచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ నేను ఎవ్రీ బిట్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో తప్పకుండా వీడియోని యూజ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా ఫాలో చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఎవరైనా తమ ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలంటే క్రింది వాటిలో దేనిని క్రమం తప్పకుండా తినడం మానుకోవాలి. ఓకే, దేని గురించి ఇచ్చాడు? ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలంటే ఏ ఆహారం తినకూడదు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి. పండ్లు, కూరగాయలు. పండ్లు, కూరగాయలు తింటే కొవ్వు ఏమైనా పెరుగుతుందా? పెరగదు కదా. సో పండ్లు, కూరగాయల్లో విటమిన్స్ అనేవి, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో కొవ్వును కలిగించే పదార్థాలు మాత్రం ఉండవు. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, పప్పు, బియ్యం. పప్పుల్లో ఏముంటాయి? మనకి ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఇవి దేనికి? పెరుగుదలకు ఎక్కువగా యూజ్ అవుతాయి, అంతేగాని కొవ్వు పెరగడానికి అయితే యూజ్ కావు కదా. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ చూడండి, చపాతీ మరియు సలాడ్. ఇవి కూడా కొవ్వు పెరగడానికి యూజ్ అవ్వవు. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ చూడండి, బాగా వేయించిన స్నాక్స్ మరియు వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, నూనె కావచ్చు, ఇలాంటి పదార్థాల ద్వారా శరీరంలో కొవ్వు అనేది బాగా పెరుగుతుంది. ఓకే, స్థూలకాయత్వం రావడానికి కూడా రీజన్ ఈ పదార్థాలే. ఓకే, వీటి వల్ల కొవ్వు పెరుగుతుంది కాబట్టి వీటిని తినడం తగ్గిస్తే శరీరంలో కొవ్వును తగ్గించుకోవచ్చు. ఓకే, అడిగింది కొవ్వు తగ్గించుకోవాలనే కదా. సో ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఓకే, ఇక్కడ జనరల్గా కూడా థింక్ చేసి ఆన్సర్ పెట్టచ్చు, లేదంటే ఈ విధంగా ఎలిమినేట్ చేసి కూడా ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, కాన్సెప్ట్ పైన కొంచెం గ్రిప్ ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇది డైరెక్ట్ బిట్టే. 8th క్లాస్లో ఈ టాపిక్ ఉంటుంది. జనవరి నుండి ఏప్రిల్ వరకు గుడ్ల ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? ఓకే, జనవరి, ఏప్రిల్లో గుడ్ల ధరలు అనేవి ఎందుకు ఎక్కువగా ఉంటాయి అనేది క్వశ్చన్. ఆప్షన్ చూడండి. గుడ్లకు తక్కువ డిమాండ్ ఉండటం వల్ల. అవునా? కాదు కదా. గుడ్లకు ఏ సీజన్లో అయినా డిమాండ్ ఒకే విధంగా ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. సో ఇది తీసేయచ్చు. చాలా వరకు గుడ్లను పొదిగేందుకు ఉపయోగించడం. ఎస్, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, జనవరి, ఏప్రిల్ మాసాలలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ జనవరి నుండి ఏప్రిల్ వరకు ఎక్కువగా గుడ్లను పొదిగేందుకు ఉపయోగిస్తారండి. కాబట్టి గుడ్ల ధరలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో గుడ్ల సరఫరా అనేది తగ్గిపోవడం వల్ల వాటి ధరలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అవునా? సో ఆన్సర్ వచ్చేసి చాలా వరకు గుడ్లను పొదిగేందుకు ఉపయోగించడం అనేది ఆన్సర్. ఓకే, గుడ్ల ఉత్పత్తి పెరగడం కాదు, ఇతర దేశాల నుండి చౌకైన గుడ్లను దిగుమతి చేసుకోవడం, ఇది కాదు. ఓకే, క్లియర్? నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. నీలి విప్లవం వేటిని సూచిస్తుంది? ఓకే, ఆప్షన్స్ చూడండి. పాల ఉత్పత్తిలో పెరుగుదల. చెప్పండి, పాల ఉత్పత్తికి సంబంధించిన రెవల్యూషన్ ఏది? శ్వేత విప్లవం. అవునా? సో వైట్ రెవల్యూషన్ అని పిలుస్తాం. ఇది అవుతుంది. నెక్స్ట్, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల. ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన రెవల్యూషన్ ఏంటి? గ్రీన్ రెవల్యూషన్ అవుతుంది, అంటే హరిత విప్లవం. అవునా? నెక్స్ట్ చూడండి, చేపలు మరియు జల ఉత్పత్తిలో పెరుగుదల. చెప్పండి, చేపలకు సంబంధించిన రెవల్యూషన్ ఏది? నీలి విప్లవం. దీన్నే బ్లూ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, నూనె గింజల ఉత్పత్తిలో పెరుగుదల. ఈ నూనె గింజలకు సంబంధించిన రెవల్యూషన్ ఏంటి? పసుపు విప్లవం అండి. దీన్నే ఎల్లో రెవల్యూషన్ అంటారు. ఓకే, హరిత విప్లవం పాల ఉత్పత్తి, హరిత విప్లవం ఆహార ధాన్యాల ఉత్పత్తి, నీలి విప్లవం చేపల ఉత్పత్తి, పసుపు విప్లవం నూనె గింజల ఉత్పత్తి. అడిగింది ఏంటి? నీలి విప్లవం అంటే బ్లూ రెవల్యూషన్. ఏంటి బ్లూ రెవల్యూషన్? చేపల ఉత్పత్తులు. ఓకే, ఆన్సర్ వచ్చేసి చేపల ఉత్పత్తి. క్లియర్? రెవల్యూషన్స్ అన్నీ చూసుకోండి కంపల్సరీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది జంతువులలో ఏది
కండరాలను ఉపయోగించి శరీరం యొక్క సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతుంది. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి వానపాము, చేప, పక్షి, పాము. ఏదండి కండరాలను ఉపయోగించి శరీరం యొక్క సంకోచ వ్యాకోచాల ద్వారా కదిలే జంతువు? వానపాము. ఓకే, ఇది డైరెక్ట్ బిట్. చేప అవ్వదు, పక్షి అవ్వదు, పాము అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. గాలి వేగాన్ని ఒక పరికరం ద్వారా కొలుస్తారు. ఓకే, దాని పేరేంటి? గాలి వేగాన్ని కొలిచే పరికరం ఏంటి? థర్మామీటర్, బారోమీటర్, హైగ్రోమీటర్, ఎనిమోమీటర్. ఏదండి గాలి వేగాన్ని కొలిచే పరికరాన్నే ఎనిమోమీటర్ అని పిలుస్తారు. అవునా? సో ఆన్సర్ వచ్చేసి ఎనిమోమీటర్. ఇక్కడ చూడండి, థర్మామీటర్ అవ్వదు. థర్మామీటర్ ఏంటి? మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేదే థర్మామీటర్ అవుతుంది. అవునా? నెక్స్ట్ బారోమీటర్ అవ్వదు. బారోమీటర్ ఏంటి? వాతావరణ పీడనాన్ని కొలిచేదే బారోమీటర్. అవునా? సో ఇది అవ్వదు. నెక్స్ట్ హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ కూడా అవ్వదు. హైగ్రోమీటర్ ఏంటి? వాతావరణంలో ఉన్న నీటి ఆవిరిని కొలుస్తుందండి. ఓకే, ఈ నీటి ఆవిరిని కొలవడానికి ఉపయోగించేది హైగ్రోమీటర్. ఎనిమోమీటర్ వచ్చేసి గాలి వేగాన్ని కొలవడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఎనిమోమీటర్. క్లియర్? నెక్స్ట్ బిట్. ఇక్కడ కాలం 1 ఇచ్చాడు, కాలం 2 ఇచ్చాడు. సో వీటిని జత చేయాల్సి ఉంటుంది. జూమ్ చేస్తాను. రైట్, చూడండి. అలల శక్తి, బయోమస్, పవన శక్తి, భూ ఉష్ణ శక్తి. ఓకే, వీటిని మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, స్థిరమైన గాలి వేగం అవసరం. ఓకే, ఈ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉన్న దాంట్లో దేనికి మ్యాచ్ అవుతుంది? స్థిరమైన గాలి వేగం అవసరం. సో గాలి వేగానికి సంబంధించి వీటిలో దేన్ని యూజ్ చేస్తాం? పవన శక్తిని యూజ్ చేస్తాం. అవునా? అలల శక్తిని అయితే యూజ్ చేయం, బయోమస్ని యూజ్ చేయం, భూ ఉష్ణ శక్తిని యూజ్ చేయం. సో స్థిరమైన గాలి వేగం అవసరం అనేది పవన శక్తి. ఓకే, నెక్స్ట్ చూడండి. భూపటలం నుండి ఉష్ణాన్ని గ్రహిస్తుంది. చెప్పండి, ఇక్కడే ఉంది. భూపటలం నుండి ఉష్ణాన్ని గ్రహిస్తుంది అంటే భూ ఉష్ణ శక్తి అండి అది. ఓకే, సో సెకండ్ వచ్చేసి డి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. చంద్రుని గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఏది చంద్రుని గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడేది? అలల శక్తియా, బయోమస్సా? అలల శక్తి అవుతుంది, బయోమస్ అయితే అవ్వదు. లాస్ట్ ఆప్షన్ చూడండి. కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాన్ని ఉపయోగించుకుంటుంది బయోమస్. ఇదైతే అందరికీ తెలిసిందే కదా, సో బయోమస్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ 3 ఉండాలి. ఏ ఆప్షన్ 3 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఉంది, 4 ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ బి ఆప్షన్ వచ్చేసి 4. B4 ఎక్కడుంది? 4th ఆప్షన్లో B4 లేదు, తీసేస్తాం. సో సెకండ్ ఆప్షన్ చూడండి, B4. సికి 1 కదా, సికి 1, డికి 2 కదా, 2. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇందులో బయోమస్ అంటే తెలిసే ఉంటుంది, పవన శక్తి అంటే తెలిసే ఉంటుంది, భూ ఉష్ణ శక్తి అని తెలిసే ఉంటుంది. సో ఇందులో ఒక 2 తెలిసినా కానీ మనం ఈజీగా ఆప్షన్ని ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. నిన్న క్లాస్లో కూడా చెప్పాను, ప్రథమ చికిత్స టాపిక్లో డెఫినెట్గా చాప్టర్ నుండి 1 లేదా 2 బిట్స్ ప్రతి సెషన్లో పడతాయి. సో నేను చాప్టర్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ప్లేలిస్ట్ కూడా నేను యాడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో కూడా చూసుకోండి ఒకసారి. చూడండి, తీవ్రమైన ప్రమాదం తర్వాత గోల్డెన్ అవర్ను విస్తరించడం వల్ల కలిగే ఫలితాన్ని క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? ఓకే, సో అసలు గోల్డెన్ అవర్ అంటే ఏంటి? ప్రమాదం జరిగిన మొదటి గంటని గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. అవునా? సో ఈ ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇలా ప్రమాదం జరిగిన మొదటి గంటని విస్మరిస్తే ఏ విధమైన ఫలితం కలుగుతుంది అని అడిగాడు. చూడండి, రోగి స్వయంగా కోలుకోవచ్చు. అవునా? రోగి కోలుకుంటాడు. అసలు ప్రమాదం జరిగిన మొదటి గంటలోనే హాస్పిటల్ తీసుకోలేకపోతే కోలుకోడు. సో ఇది తీసేయచ్చు. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా? పెంచుతుంది కానీ తగ్గించదు కదా, సో తీసేయచ్చు. నెక్స్ట్, ఇది చికిత్సకు ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం ఇస్తుంది. విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం ఇస్తుందా? ఇవ్వదు కదా, సో తీసేయచ్చు. ఇది తీవ్రమైన సమస్యలు లేదా మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అవునా? ఎందుకు? ప్రమాదం జరిగిన మొదటి గంటలోపే మనం కంపల్సరీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా తీసుకెళ్ళకపోతే తీవ్రమైన సమస్యలు వస్తాయి, మరణ ప్రమాదం కూడా సంభవించవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఓకే, ఇక్కడ గోల్డెన్ అవర్ అంటే ఏంటి అనేది మీనింగ్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ని చేయొచ్చండి. ఓకే, నా క్లాసెస్ చూడండి, నేను క్లారిటీగా చెప్పాను. సో యూజ్ చేసుకోండి.
5th క్లాస్లో ఉన్న ఎవ్రీ చాప్టర్ని కూడా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో డైలీ ఒక చాప్టర్కి సంబంధించిన ఒక వీడియో అయినా సరే చూడండి. డెఫినెట్గా 5th క్లాస్ నుంచి 3 to 4 బిట్స్ అనేవి ఎగ్జామ్లో కవర్ అవుతాయి, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. వూల్ ఈజ్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ బికాస్ అంటే ఉన్ని అధమ ఉష్ణవాహకం ఎందుకంటే, ఫస్ట్ అధమ ఉష్ణవాహకం అంటే ఏంటో తెలియాలి. ఉన్నిని అధమ ఉష్ణవాహకం అంటున్నాడు అంటే ఏంటి అంటే ఈ ఉన్ని దారాల్లో గాలి అనేది నిల్వ ఉంటుందండి, అవునా? సో ఇది మన శరీరం లోపల వేడిని బయటికి పోనివ్వకుండా కాపాడుతుంది. సో ఇలా వేడి గాలి అనేది బయటికి పోనీయకుండా కాపాడడం వల్ల మనకి చాలా వెచ్చగా అనిపిస్తుంది. దీని ద్వారా చలి నుండి మనం రక్షణ పొందుతాం. దీన్నే అధమ ఉష్ణవాహకం అని పిలుస్తారు. ఓకే, అంటే ఉన్ని దారాల్లో గాలి నిల్వ ఉంటుంది, అది మన శరీరం లోపల వేడిని బయటికి పోనీయకుండా కాపాడుతుంది. దీనిని అధమ ఉష్ణవాహకం అంటారు. ఒకసారి ఆప్షన్ చూడండి. ఉన్ని దారాలు కెరాటిన్తో తయారు చేయబడ్డాయి. ఎస్, కరెక్టే. ఉన్ని దారాల్లో ప్రోటీన్ ఉంటుంది, కెరాటిన్ ఉంటుంది. బట్ ఇక్కడ అధమ ఉష్ణవాహకంగా ఉంది, అది ఎందుకంటే అని అడిగారు కాబట్టి ఇది తీసేయచ్చు. నెక్స్ట్, ఉన్ని తేమను గ్రహిస్తుంది, ఉష్ణ బదిలీని నిరోధిస్తుంది. అవుతుందా? ఉన్ని తేమను గ్రహిస్తుందా, ఉష్ణ బదిలీ నిరోధిస్తుందా? అవ్వదు కదా, సో తీసేయచ్చు. నెక్స్ట్ అండి, ఉన్ని దారాల మధ్య చిక్కుకున్న గాలి ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది. ఎస్, ఇదే కదా మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఉన్ని దారాల మధ్య గాలి చిక్కుకుంది అంటే గాలి అనేది నిల్వ ఉంటుంది, చెప్పాను కదా నిల్వ ఉంటుందని. అండ్ ఇక్కడ మన శరీరంలో ఉన్న వేడిని బయటికి వెళ్ళనీయదు, సో ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది కదా. దట్స్ బికాస్ ఉన్నిని అధమ ఉష్ణవాహకంగా పిలవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఉన్ని దారాల మధ్య చిక్కుకున్న గాలి ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఉన్ని అధిక ఉష్ణవాహకతను కలిగి ఉంటుంది, అవునా? కాదు కదా, తీసేయచ్చు. ఓకే, ఇది డైరెక్ట్ బిట్టే, పట్టు ఉన్ని అనే టాపిక్లో ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. సాధారణంగా పత్తి మొక్కలను ఈ రకమైన నేలలో పండిస్తారు. ఇసుక నేలలు, బంకమట్టి నేల, నల్లరేగడి నేల, లవణ నేల. చెప్పండి. పత్తి మొక్కలను పండించే నేల నల్లరేగడి నేల. ఓకే, ఆన్సర్ వచ్చేసి నల్లరేగడి నేల. సో ఇప్పుడు ఇక్కడ ఇసుక నేల అవ్వదు, ఇసుక నేలలో ఎక్కువగా పండ్ల మొక్కలను పండిస్తారండి. ఓకే, సో ఇది ఆన్సర్ అవ్వదు. బంకమట్టి నేల అవ్వదు. నెక్స్ట్ లవణ నేల కూడా అవ్వదు. ఇప్పుడు ఎర్ర నేలలు చూసుకున్నట్లయితే ఎర్ర నేలలలో ఎక్కువగా వేరుశనగను పండిస్తారు. ఓకే, ఇవన్నీ మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇప్పుడు కృష్ణా డెల్టా టాపిక్, పెనమకూరు, డోకూరు, ఈ టాపిక్స్ చూడండి. ఆ టాపిక్స్లో నేలలు ఏ రకమైన నేలలు ఉన్నాయి, ఆ నేలల్లో ఏమేమి పండిస్తారనేది క్లారిటీగా మెన్షన్ చేశాడు. అందులో మెన్షన్ చేసిందే ఈ పాయింట్. పత్తి అనేది ఎక్కువగా నల్లరేగడి నీళ్ళల్లో పండిస్తారు. సో నల్లరేగడి నీళ్ళలు చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఇవి ఏ విధంగా ఉంటాయి? జిగురుగా ఉంటాయి. జిగురుగా ఉండి ఇవి తేమని పట్టి ఉంచుతాయండి, అవునా? సో ఇవి ఆరిపోతున్నప్పుడు ఏమవుతుంది? ఇలా భూమి ఉపరితలం మీద పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. సో ఈ పగుళ్ళ వల్ల భూ ఉపరితలంపై ఉన్న మట్టి అంతా కూడా రాలి ఈ పగుళ్ళలో చేరుతుంది. సో దీన్నే ఏమని పిలుస్తారు అంటే సెల్ఫ్ ప్లవింగ్ అని పిలుస్తారు, అంటే స్వయంగా మట్టి మార్పిడి అని పిలుస్తారు. ఓకే, ఇది కూడా బిట్టే. సెల్ఫ్ ప్లవింగ్ అనేది మనకి ఏ నేలల్లో కనిపిస్తుంది అని అడిగినా కానీ నల్లరేగడి నేలది. ఓకే, ఇక నేను 2-3 బిట్స్ చెప్పాను, చూసుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ చూడండి. మానవుని పుర్రె 22 ఎముకలతో రూపొందించబడింది. ఎస్, కరెక్టే కదా. మానవుని పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పుర్రెలో ఉండే ఎముకలు 22 ఉంటాయి. పక్కటెముకలు వచ్చేసి 24 ఉంటాయి. వెన్నుపూసలో వచ్చేసి 26 ఎముకలు ఉంటాయి. సో మానవుని పుర్రెలో 22 ఎముకలను రూపొందించబడింది అన్నారు. సో ఇదే సరైన వాక్యం అవుతుంది. నెక్స్ట్ చూడండి. మానవుని పుర్రె నిజానికి ఒకే ఒక ఎముక. సో అవ్వదు కదా. మానవుని పుర్రె అనేది అనేక ఎముకలతో నిర్మితమవుతుందండి. సో ఒకే ఒక ఎముక అన్నాడు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ మానవుని పుర్రెలో 20 ఎముకలు ఉంటాయంట. 20 కాదు కదా, 22 కదా, సో తీసేయచ్చు. మానవుని పుర్రె అసలు ఎముకనే కాదు. ఎందుకు ఎముక కాదండి? అనేక ఎముకలతో కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె అంటాం. సో ఇది మనకు తీసేయచ్చు. ఓకే, ఇది ఈ బిట్కి క్లారిటీ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. భారతదేశంలో గోదావరి నదిపై నిర్మించిన మొట్టమొదటి ఆనకట్ట ఇక్కడ ఉంది. 5th క్లాస్ చాప్టర్ నేను చెప్పినప్పుడు గోదావరి నది గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో
చూడండి ఇప్పుడు 5th క్లాస్ నుండే నేను ఇప్పుడు చెప్పిన బిట్లలో 3 బిట్స్ 5th క్లాస్ నుంచే పడ్డాయి. సో చాలా ఇంపార్టెంట్ 5th క్లాస్. నేను ఎవ్రీ చాప్టర్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూసుకోండి కంపల్సరీ. చెప్పండి, గోదావరి నదిపై నిర్మించిన మొట్టమొదటి ఆనకట్ట ఎక్కడుంది? గంగాపూర్ వద్ద ఉంది. సో ఇది ఆన్సర్, డైరెక్ట్ బిట్. ధవళేశ్వరం అవ్వదు, భద్రాచలం అవ్వదు, రాజమండ్రి అవ్వదు. ఓకే, మొట్టమొదటి ఆనకట్ట అనేది గంగాపూర్ డ్యామ్ వద్ద నిర్మించారు అని చెప్పాను. సో ఆన్సర్ వచ్చేసి గంగాపూర్. నెక్స్ట్ ఏ బిట్ చూడండి. మాన్సూన్ అనే పదం మౌసిమ్ అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం ఏంటి? ఇది 10th క్లాస్ నుంచి వచ్చిన బిట్. మాన్సూన్ అనగా ఋతువు అండి, సీజన్ అని పిలుస్తారు. సో ఋతువు, ఆన్సర్ వచ్చేసి ఋతువు. పీడనం మరియు పవనం అవ్వదు, గాలి పీడనం అవ్వదు, అవపాతం కూడా అవ్వదు. ఓకే, ఇవ్వండి ఈరోజు కరెక్ట్గా ఒక 15 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో రేపటి వీడియోలో ఇంకో 15 బిట్స్ చూద్దాము. చూడండి, ఈ ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అనాలిసిస్ చూస్తే మీకు బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. అందుకోసమే నాకు టైం సెట్ అవ్వకున్నా కానీ టైం సెట్ చేసుకొని మరి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో యూస్ చేసుకోండి. నెక్స్ట్ సెట్లో మీలో కొందరికి నేను పెట్టిన వీడియోస్ యూజ్ అయినా కానీ ఐఎమ్ సో హ్యాపీ అండి. మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తేనే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.